This is previous output. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనకి స్లైడ్ షో కావాలని 3 or 4 ఇమేజెస్ డిస్ప్లే అవ్వాలి. కింద పార్ట్ వచ్చేటప్పటికి కార్డ్స్ కావాలని అవుట్పుట్ ఎలా కావాలి ఇక్కడ చూడండి. స్లైడ్ షో ఉందండి. నెక్స్ట్ క్లిక్ మన ప్రీవియస్ ఆప్షన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తుంటాయి స్లైడ్ షోలో. ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. అదేవిధంగా సెకండ్ పార్ట్ ఈ విధంగా మనకు కావాలని ఇట్లా కార్డ్స్ అంటారు. చాలా వెబ్సైట్లు మీరు చూస్తుంటారండి. స్మాల్ పీస్ ఆఫ్ డేటా కింద డిఫైన్ చేసుకుని ఒక ఇమేజ్ ఉంటుంది, కొంత కంటెంట్ ఉంది, లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసినప్పుడు కరస్పాండింగ్ డీటెయిల్స్ ఇంకో పేజ్లో ఓపెన్ అవ్వాలి. అది కొన్ని కార్డ్స్లో ఇమేజ్ పైన ఉంటుంది, కొన్ని కార్డ్స్ ఇమేజ్ కింద ఉంటుంది. ఈ 2 స్టైల్స్లో చూపిస్తుంది మీకు. నేను అడ్జస్ట్మెంట్ రోకి 4 కార్డ్స్ కింద క్రియేట్ చేసాం. లేదా రోకి 3 కార్డ్స్ పెట్టుకుంటే 3 కార్డ్స్ పెట్టుకోవచ్చు. సైజుని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇమేజ్ సైజు అనేది. మన యొక్క ప్రీవియస్ అవుట్ పేజ్కి ఈ కాన్సెప్ట్కి ఇక్కడ ఉంది. దీంట్లో వెల్కమ్ టు అవర్ సింపుల్ వెబ్సైట్ అని హెడ్డింగ్ అలాగా ఉండాలండి. ఆ తర్వాత కింద ఏరియాలో మనకి స్లైడ్ షో రావాలి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, బూట్ స్ట్రాప్ పేజ్ డిజైన్ చేసినప్పుడు ప్రతి పార్ట్ కూడా ఒక రో కింద క్రియేట్ చేసుకుంటాను. ఆ రోలో స్లైడ్ షో ఉండొచ్చు, నంబర్ ఆఫ్ ఇమేజెస్ లేదా నంబర్ ఆఫ్ కార్డ్స్ ఉండొచ్చండి. సో స్లైడ్ షో అంతా ఒక రో పార్ట్ కింద, కార్డ్స్ అన్నీ ఒక రో పార్ట్. అలా ఏదైనా మీకు కావాల్సినటువంటి ప్రతి పార్ట్ కూడా రో కింద ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లైడ్ షో ఆప్షన్ స్క్రీన్ కనిపించట్లేదు కదా, షేర్ చేసింది. The carousel is a slideshow for cycling through elements or images. మినిమం క్లాసెస్ ఇవి కావాలని ప్రతిదాని క్లాస్, మోడల్ అంటే మోడల్ క్లాస్ వాడుకున్నాం, కార్డు అంటే కార్డు క్లాస్ వాడేవాళ్ళం. న్యావ్ అన్నప్పుడు న్యావ్ ట్యాగ్ డిఫైన్ చేసుకుని న్యావ్ బార్ యూజ్ చేసుకున్నాం, న్యావ్ ఐటమ్, న్యావ్ లింక్. అదేవిధంగా ఫస్ట్ హై లెవెల్లో ఉండేటటువంటి క్లాస్ నేమ్ కరోజల్. సరే, ఇండికేటర్స్ అండి. మనకి బాటంలో ఇండికేటర్స్ కనిపిస్తుంది. మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ ఇండికేటర్స్ కావాలి. ఎన్నో స్లైడ్ ఎన్నో టెక్స్ట్ ఏమైనా కావాలంటే ఎన్నో టెక్స్ట్ పెట్టుకుంటాం. ఐటమ్ డిఫైన్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఏ స్లైడ్ కనిపించాలని ఐటమ్లో ఉంటుంది ఇమేజ్ అనేది. నెక్స్ట్ ప్రీవియస్ ఏరో కనిపిస్తుంది, నెక్స్ట్ ఏరో కనిపిస్తుంది, మిడిల్ ఆఫ్ ది విండో. ఆ పక్కన
లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మిడిల్లో మనకు కనిపిస్తుందండి. ప్రీవియస్, నెక్స్ట్. మన దగ్గర మనకి బై డిఫాల్ట్ గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్ సింబల్ కనిపిస్తుంటాయి. అక్కడ ఏదైనా ఐకాన్ పెట్టుకోవాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు. ప్రీవియస్ ఐకాన్, నెక్స్ట్ ఐకాన్. స్లైడ్కి ట్రాన్సిషన్ ఏమైనా కావాలంటే ట్రాన్సిషన్ ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అవుట్పుట్ స్లైడ్ జస్ట్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ కాకుండా ఈచ్ ఇమేజ్కి మనం ఒక స్లైడ్ ప్రొవైడ్ చేయాలండి. గ్లాస్ బ్రేక్ అవుతున్నట్టు, టాప్ నుంచి బాటమ్కి మూవ్ అవుతున్నట్టు, లేదా టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి బాటమ్ రైట్ కార్నర్కి ఎక్స్పెండ్ అవుతున్నట్టు, ఇటువంటి యానిమేషన్లను ప్రొవైడ్ చేయాలన్నప్పుడు స్లైడ్ ట్యాగ్ యూజ్ చేయాలి, స్లైడ్ క్లాస్ యూజ్ చేయాలండి. స్లైడ్ మీద కొన్ని చోట్ల మనకి క్యాప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇమేజెస్ కింద క్యాప్షన్ అంటే టైటిల్ అనేది కనిపిస్తుంది, టైటిల్ ఇవ్వాలన్నప్పుడు క్యాప్షన్ యూజ్ చేసుకోవాలి. ఎంత మించి ఇంకా ఎక్స్ట్రా ఏమి వాడక్కర్లేదు. అవన్నీ ఇక్కడ మనం వాడుకున్నాం ఎగ్జాంపుల్. సో మినిమం 3 పార్ట్స్ కింద ఉంటాయి. మెయిన్ కరెజల్ ఇండికేటర్స్ కావాలండి. ఎస్, ఇన్నర్ అండ్ ఐటమ్ ఈ 2 క్లాసెస్ ఇంపార్టెంట్. ఈ క్లాసెస్ ఐటమ్ క్లాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇక ప్రీవియస్ నెక్స్ట్ బటన్స్ కావాలన్నప్పుడు ఇవి 2. ప్రీవియస్ నెక్స్ట్ బటన్స్కి మనం ఓన్ ఐకాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు గ్రేటర్ సింబల్, లెస్ దెన్ సింబల్స్ కాకుండా యానిమేషన్ ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నప్పుడు స్లైడ్ క్లాస్. ఇమేజ్ మీద టెక్స్ట్ ఏమైనా డిస్ప్లే చేయాలంటే క్యాప్షన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్ట్ కోడ్కి వచ్చింది. మనకి నేవ్ బార్ కావాలి, నేవ్ బార్ ఆల్రెడీ ఉంది. హెడర్ పార్ట్లో కన్వర్జన్ కావాలనుకున్నాం. హెడర్ పార్ట్ అయిన తర్వాత వెల్కమ్ టు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత కావాలి కామెంట్ చేసి. ఇదంతా ఒక డివ్ ఏరియాలో పెట్టుకున్నాం అనుకోండి. ఈ డివ్ ఐడి మీరు ఇవ్వకుండా ప్రాబ్లం లేదు. కంపల్సరీ ఇవ్వాల్సింది ఏంటంటే క్లాస్ కన్వర్జన్, స్లైడ్, రైడ్. ఇది ఫస్ట్. జస్ట్ ఇండికేటర్స్ కావాలని. ఇక్కడ ఇండికేటర్స్ మనం వాడినప్పుడు టార్గెట్ డెమోని ఇస్తున్నాం కాబట్టి వీటికి అసోసియేటెడ్ లింక్ అవ్వాలండి ఇండికేటర్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే కంపల్సరీ ఐడి ఇవ్వాలి. ఒకవేళ ఇండికేటర్స్ అనేది మనకు అవసరం లేదనుకోండి, పార్ట్ తీస్తారనుకోండి, ఇది అవసరం ఉండదు. సో ఒక వేరే డెమో తీసుకొని ఎక్కడికి అటాచ్ చేయాలో చెప్పాలన్న ఇండికేటర్స్ని. ఇవి ఇండికేటర్స్ జనరల్గా మనకి ఎన్ని స్లైడ్స్ ఉంటే అన్ని ఇండికేటర్స్ వస్తాయండి. 10 స్లైడ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీరు ఇండికేటర్స్ 10 పెట్టుకోవాలి. ఇక్కడ మీరు డౌట్ రావచ్చండి. ఒకసారి స్లైడ్ షో అనేది మన డేటాబేస్లో ఉన్న ఇమేజెస్ని బట్టి స్లైడ్ షో బిల్డ్ అవ్వాలి డైనమిక్గా. అప్పుడు ఈ పార్ట్ను లూప్లో రిపీట్ చేసుకుంటాము. పిహెచ్పి కోడ్లో, సర్వర్ సైడ్ కోడ్లో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ అంతటిని రిపీట్ చేస్తూ ఉంటాం. 10 ఇమేజెస్ ఉంటే ఇక్కడ ఐ వాల్యూ 0, 1, 2, 3 అని చెప్పి ఆటోమేటిక్గా ప్రతిదీ డైనమిక్గా కోడ్ యాడ్ అవుతూ ఉంటుంది. అది పిహెచ్పిలో అటువంటి సర్వర్ సైడ్ కోడ్లు ఇంప్లిమెంట్ చేస్తాం. సో ప్రజెంట్ హెచ్టిఎంఎల్ కాబట్టి స్టాటిక్ ఒక 3 ఇమేజెస్ ఉన్నాయనుకుంటే 3 బటన్స్ పెట్టుకున్నాం, 3 ఇండికేటర్స్. జస్ట్ టార్గెట్ అండ్ స్లైడ్ టు ఏ ఇమేజ్కి లింక్ అవ్వాలి. ఇండికేటర్ అంటే ఇవ్వండి మీకు కనిపించేటటువంటివి. అది ఏ స్లైడ్కి, ఏ ఇమేజ్కి లింక్ అవ్వాలో చెప్పాలి. ఒకవేళ ఈ పార్ట్ తీస్తామనుకోండి, మనం అక్కడ ఇండికేటర్స్ కనిపించవు. ఫస్ట్ పార్ట్ ఇండికేటర్స్ పార్ట్. దాని ఎన్నర్ అండ్ ఐటమ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడే ఇమేజెస్ ఇంక్లూడ్ చేసుకుంటాం. సెకండ్ పార్ట్ కరోజల్ ఎన్నర్ అండ్ ఫర్ ఈచ్ కరోజల్ ఎన్నర్ ఐటమ్. లోపల ఏం పెట్టుకుంటాం, ఇమేజ్ ట్యాగ్ వాడుకుంటాం డైరెక్ట్గా. ఇమేజ్ ట్యాగ్
ఫస్ట్ ఏ ఇమేజ్ అయితే మనకు లోడ్ అవ్వాలనేది యాక్టివ్లో చెప్తామండి. ఇప్పుడు యాక్టివ్ అనే క్లాస్ మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, ఫస్ట్ థర్డ్ ఇమేజ్ ఫస్ట్ యాక్టివ్లో ఉంటుంది ఓపెన్ అయ్యేటప్పుడు. జనరల్గా లాస్ట్ ఎప్పుడేమో మనం ఫస్ట్ తీస్తాం కాబట్టి యాక్టివ్. సో ఇన్నర్ బ్లాక్, విచ్ ఇన్ ఇన్నర్ బ్లాక్ మనకి ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని డ్యూ బ్లాక్స్ డిఫైన్ చేసుకుంటాం విత్ ఐటమ్. ఇమేజ్ ఎస్ఆర్సి ట్యాగ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందండి. ఇది ఎన్నర్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత ప్రీవియస్ బటన్ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది మిడిల్లో. ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రీవియస్ బటన్, నెక్స్ట్ బటన్. ఈ బటన్ రావడం కోసం ఈ పార్ట్ ఇంక్లూడ్ చేసుకుంటాం. కర్జల్, కంట్రోల్స్, ప్రీవియస్, కంట్రోల్స్, నెక్స్ట్. ఇది ఇన్పుట్ టైప్, ఇది కూడా బటన్ టైప్ కాబట్టి బటన్. టార్గెట్ దేనికి లింక్ కావాలని చెప్పాలండి. డెమో అంటే పై పార్ట్కి ఇది ఇవ్వకపోతే అక్కడ లింక్ అవ్వదు, అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఈ బటన్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి, టార్గెట్ ఇవ్వకపోతే ఇక్కడ. డిఫాల్ట్ ప్రీవియస్ ఐకాన్ ఇలా వస్తుంది. ఈ ఐకాన్ ప్లేస్లో మనం ఏదైనా ఐకాన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గ్రాండర్ సింబల్, లెస్ దెన్ సింబల్స్. ఎండ్ ఆఫ్ ది డ్యూ పార్ట్. మళ్ళీ చూడండి ఒకసారి. ఏ స్లైడ్స్ అయినా సరే ఇదే స్టైల్. ఒక డివేరే డిఫైన్ చేసుకున్నాం. దీని ముందు అవసరమైతే రో పెట్టుకోవచ్చండి. రో పెట్టుకోవచ్చు. ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఎండ్ రో చేస్తాం. సో డ్యూ రో. ఇప్పుడు ఇదే పేజ్లో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ స్లైడ్. మనం ఇంకో ఇమేజ్ని యాడ్ చేయాలి. ఫస్ట్ నుంచి రండి. సో డ్యూ పార్ట్, దెన్ డ్యూ ఏరియా. ఫస్ట్ ఇండికేటర్ యాడ్ చేసుకోవాలను. ఇండికేటర్ అనదర్ ఇమేజ్ నెంబర్ 3 అనుకున్నాను. సెకండ్ పార్ట్ ఇమేజ్ని యాడ్ చేయండి. ఇమేజ్ అంటే ఐటెంలోకి రావాలని. ఓకే. ఫస్ట్ ఇమేజ్ మళ్ళీ లాస్ట్ పెడతాను అనుకోండి. అదే ఆల్టర్నేటివ్ గురించి తెలుసు కదండి మనకి. అది ఓపెన్ అవ్వకపోతే కానీ డిస్క్రిప్షన్ రావడం కోసం. ఇక ప్రీవియస్ నెక్స్ట్ మార్చగలదండి. అలా ఎన్ని ఇమేజెస్ కావాలి ఇమేజ్ ఐటమ్ కింద యాడ్ చేసుకోవడం. వాటిని ఇండికేటర్లో ఇంక్లూడ్ చేసుకోవడం. ఇప్పుడు మనకు అవుట్పుట్లో 4 ఇండికేటర్స్ రావాలి. 4 ఇండికేటర్స్. ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, మళ్ళీ ఫోర్త్ ఇమేజ్. ఫస్ట్ ఇమేజ్ నేమ్ పెట్టాం అంటే ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ మీద క్యాప్షన్ కావాలి. ఓకే. ఇది డిజైన్ చేసిన తర్వాత మనకి ఇది రెస్పాన్సివ్లో ఉందో లేదో చూసుకోవాలి. రెస్పాన్సివ్ వెబ్సైట్ కింద ఇన్స్పెక్టర్ అడ్జస్ట్ అవుతుందా లేదా. సో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుందండి, వర్క్ అవుతుంది.
ఇప్పుడు ఈ ఏరియాలో మనకి క్యాప్షన్స్ కావాలండి. ఇమేజ్ టైటిల్, ఇమేజ్ స్మాల్ క్యాప్షన్. అప్పుడు యూజ్ చేసే క్లాస్ ఏమనుకున్నామండి? చూసారు కదా, లాస్ట్ ఆప్షన్ క్యాప్షన్. మళ్ళీ డివ్ డిఫైన్ చేసుకుంటాం. డివ్ చెప్పి కరోజల్ క్యాప్షన్ చెప్పి దాంట్లో H1 అని, పారాగ్రాఫ్ అని, H2 అని మీకు నచ్చినవి పెట్టుకోవచ్చాను. అది యాడ్ చేద్దాం చూడండి. ఈ ఐటెంలో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఏరియాలో. ఐటమ్ ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏం కావాలి? క్యాప్షన్ కావాలి. క్యాప్షన్ దీన్ని ఇక్కడ మనకి H1 ఒకటి, పారాగ్రాఫ్ ఒకటి పెట్టుకున్నాం. H1 పెద్ద టైటిల్ కింద రావడం కోసం. H1లో ఇమేజ్ 4th ఇమేజ్ యాడ్ చేసాం. ఇక్కడ పారాగ్రాఫ్ కూడా పెట్టుకుందాం. సబ్ టైటిల్ సంథింగ్. 4th ఇమేజ్ మనం టైటిల్ యాడ్ చేసాం కాబట్టి క్యాప్షన్ ఇమేజ్ 4 అనే టైటిల్. సో ఇమేజ్ డిఫైన్ చేసినది ఇమేజ్ డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే అక్కడే పెట్టుకోవడం కోసం ఈ స్మాల్ చేంజ్. ఏ ఇమేజ్ అయితే ఆ ఇమేజ్ లోపల ఒక డివ్ డిఫైన్ చేస్తామని, ఆ డివ్లో క్యాప్షన్ క్లాస్ యూజ్ చేసి ఈ లోపల మీ ఇష్టం, మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ పెట్టుకోవచ్చాను. H1 కానీ, పారాగ్రాఫ్ కానీ, స్పాన్ కానీ, H2 కానీ. అది ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఏదో లోపల ఓపెన్ అవ్వాలంటే యాంకర్ లింక్ కానీ, ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ కంటెంట్ ప్రతి పేజ్ కూడా కావాలంటే పార్ట్ కాపీ చేస్తాను. ఫస్ట్ ఇమేజ్ కూడా పెట్టుకుందాం. ప్రజెంట్ ఎక్కడండి? ఐటమ్ లోపల ఇమేజ్ తర్వాత ఇమేజ్ 1, సబ్ టైటిల్ 1, ఇమేజ్ 2, సబ్ టైటిల్ 2, ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3కి ఇవ్వలేదండి క్యాప్షన్, అండ్ ఇమేజ్ 4. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజైనింగ్ స్లైడ్ షో. దీనికి అడిషనల్గా యానిమేషన్ క్లాసెస్ అవి మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా లుక్ అండ్ ఫీచర్స్ అన్ని చాలా ఫీచర్స్ పెట్టుకోవచ్చాను. గ్లాస్ బ్రేక్ అయినట్టు ఇవ్వచ్చండి ఇమేజ్కి. పార్ట్ కింద లేదా రెక్టాంగిల్ పార్ట్స్ కింద విడిపోయి ఒక ఫస్ట్ ఇమేజ్ అయిన సెకండ్ ఇమేజ్ వస్తుంటుంది. లేదా ఒక గ్లోబ్ కింద ఒక్కొక్క ఇమేజ్ గ్లోబ్ కింద రొటేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ మన కస్టమైజ్ సిఎస్ఎస్ మీద ఆధారపడి ఉంటుందండి, మన క్రియేటివిటీ మీద. కానీ బేసిక్ HTML బూట్స్ట్రాప్ ప్రొవైడ్ చేసినటువంటి సిఎస్ఎస్ ఉన్నటువంటి క్లాసెస్ ఇవన్నీ స్లైడ్ షోకి. నెక్స్ట్ కాన్సెప్ట్ కార్డ్స్ డిజైన్. ఇక్కడ కార్డ్ డిజైన్ కావాలండి ఈ ఏరియాలో మనకి. ఈ వెబ్సైట్ సపోజ్ ఒక కంపెనీ వెబ్సైట్ అనుకోండి. అబౌట్ అస్ క్లిక్ చేసిన తర్వాత పైన అబౌట్ అస్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఉన్నారో మేనేజర్ లేదా CEO, CFO, చైర్మన్, లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్, అక్కడ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ప్రొఫైల్ PDF ఏదో సంథింగ్ ఓపెన్ అవ్వాలి. అటువంటి డేటా ఒక ఇమేజ్, సమ్ స్మాల్ కంటెంట్ అండ్ 1 బటన్ ఆర్ లింక్ ఇవ్వాలన్నప్పుడు ఎక్కువగా కార్డ్స్ యూజ్ చేసుకుంటాం, బూట్స్ట్రాప్ కార్డ్స్.
అది మనం ఆల్రెడీ ముందు రిజిస్ట్రేషన్ ఫామ్ అప్పుడు కార్డు వాడేవాడు. కార్డు హెడర్ ఉంది, కార్డు బాడీ ఉంది, కార్డు ఫోటో ఉంది. ఇక్కడ కూడా అటువంటి కార్డ్స్ని యూజ్ చేసుకుంటాం. బిఫోర్ దట్ హౌ మెనీ కార్డ్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ రో అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ముందు చూపించాను. 4 కార్డ్స్ పెట్టుకున్నాం రోకి. మీకు రోకి 3 కార్డ్సే కావాలి. ఇక ఉంటే కనుక సెకండ్ రోకి వెళ్ళాలి. మనం కాలం స్పాన్ యూజ్ చేసుకుంటాం. కాలం మీడియం సైజు, కాలం లార్జ్ సైజు అని గ్రిడ్ సిస్టమ్ అని. సో ఇక్కడ అప్లై చేస్తే గ్రిడ్ సిస్టమ్, బూట్ స్టాప్ గ్రిడ్ సిస్టమ్ విత్ కార్డ్స్. కోడ్స్ ఉంది. ఒక రోజులు కంప్లీట్ అయిన తర్వాత మనకి హెడర్ పార్ట్లో కావాలనుకున్నాను. హోమ్ పేజ్ కంటెంట్ తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయిన తర్వాత కావాలి. ఇది ఆల్రెడీ డిజైన్ చేస్తుంది, చూపించేద్దాం డైరెక్ట్గా. ఫస్ట్ రో కావాలండి. రో పార్ట్ ఇది కూడా రోలో పెట్టుకుంటుంది. రో ఇప్పుడు మనకి ఎన్ని కావాలి? గ్రిడ్ సిస్టంలో 12 కాలమ్స్ ఉంటాయండి. మనకి 4 కావాలనుకోండి, 3 చొప్పున తీసుకుంటాం. ఒకవేళ నేను ఇక్కడ 4 మార్చానుకోండి, సేమ్ అవుట్పుట్కి సో రోకి 3 వచ్చినాయి ఇక్కడ. 3 వచ్చి 4th కిందకి వెళ్ళిపోండి. మార్చిన ఎక్స్ట్రా కాపీ అయిపోయింది. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్. ఒక పార్ట్ మనం అర్థం చేసుకుంటే రిమైనింగ్ పార్ట్లన్నీ కామన్ అండి. సో రో డిఫైన్ చేసిన తర్వాత ఈ 3 ఇక్కడ 3 ఎంత పెట్టామంటే మనకు 4 అవుతాయి. అది మీరు 4 పెట్టారనుకోండి 3 అవుతాయి. అంటే 12 కాబట్టి 4 into 3. క్లాస్ కార్డ్తో స్టార్ట్ చేయాలండి. ఇది ప్యాడింగ్ 1 అన్న. ప్యాడింగ్ 1 అంటే 4 పిక్సెల్స్ అండి. 2 ఇచ్చామనుకోండి 8 పిక్సెల్స్. 3 ఇచ్చానుకోండి 12 పిక్సెల్స్. 4 ఇస్తే 16 పిక్సెల్స్. ఇలా ప్యాడింగ్ కావాలి. తీసేద్దాం ముందు ప్యాడింగ్ తీసి చూద్దాం. జస్ట్ ప్లేన్గా చేద్దాం కార్డు. ఇక్కడ 3 ఎందుకు ఇచ్చామో అర్థం చేసుకుంటే సరిపోతుంది. కార్డ్ డిఫైన్ చేస్తున్నాం. కార్డులో ఫస్ట్ మనకు టాప్ ఇమేజ్ కావాలనుకున్నాను. ఇది కార్డ్ ఐఎంజీ టాప్. ఒకవేళ ముందు కంటెంట్ డిస్ప్లే తర్వాత ఇమేజ్ కావాలంటే ఇక్కడ బాటమ్ అని ఇచ్చి కింద పెడతా ఉంటాం. ఇప్పుడు ఇదే ఇమేజ్ మనకి పైన అక్కడ ఉందండి. ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ పెడతామండి. ఇప్పుడు ఇమేజ్ కిందకి వస్తుంది. అప్పుడు ఇక్కడ బాటమ్ అంటాం. బాటమ్
ఇలా ఉందో జూమ్ ఇమేజ్. కార్డ్ బాడీ, బాడీలో టైటిల్ టెక్స్ట్ ఉంటుంది. టైటిల్ కావాలనుకుంటే టైటిల్ అంటే టెక్స్ట్, లైన్ ఆఫ్ టెక్స్ట్. తర్వాత అక్కడ క్లిక్ చేస్తే ఏమవ్వాలనేది మీకు నచ్చినటువంటి యాంకర్ లింక్ కానీ బటన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఒకసారి అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఇమేజ్ ఉంది, టైటిల్ ఉంది, టెక్స్ట్ ఉంది, అంటే బటన్, యాంకర్ లింక్. యాంకర్ లింక్ బీటీఆర్ టైప్ కాబట్టి ఈ విధంగా ప్రైమరీ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుందండి. కానీ ఇక్కడ మనం డిఫైన్ చేసినటువంటి కార్డ్కి అడ్జస్ట్ అయిపోతుంది, ప్యాడింగ్ రాలేదు, ఇన్సైడ్ స్పేస్ రాలేదండి. ఇది మీరు చూసినట్లయితే మనకి ఇన్సైడ్ స్పేస్ ఒక 4 పిక్సెల్ స్పేస్ కావాలి. అప్పుడు మనం ఇక్కడ కార్డ్ P1 P2 ఇస్తే 8 పిక్సెల్ స్పేస్ వస్తుందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి అవుట్పుట్. ఇన్సైడ్ స్పేస్ ప్యాడింగ్ అంటాం, ప్యాడింగ్ స్పేస్ మొత్తం చుట్టూరు స్పేస్ వస్తుంది. ఈ క్లాసెస్ని ఎక్కడికి వెళ్తే అక్కడ ఎటువంటి కావాలో అవి స్టైల్ క్లాస్ అనుకుంటాం, బాగా ఫస్ట్లో చెప్పండి. ఆ స్టైల్ క్లాసెస్ని యూజ్ చేసుకుంటాం. అన్ని కాపీ పేస్ట్ అనేది కాదు, ఒక్క కార్డు మీరు తయారు చేసిన తర్వాత రిమైనింగ్ కార్డులన్నీ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. సెకండ్ కార్డు చూడండి, సెకండ్ కార్డు కూడా అంతే అండి. ఇది కూడా P2 పెట్టుకున్నాం, 8 పిక్సెల్స్కి. బాడీ, టైటిల్, టెక్స్ట్, బటన్, సెకండ్ పర్సన్కి ఇమేజ్ కింద పెట్టాం కాబట్టి ఇక్కడ ఏమిస్తాను మనం బాటమ్ అని ఇస్తున్నాం. థర్డ్ కార్డు టాప్ పెట్టామండి. ఫోర్త్ కార్డు కూడా టాప్ పెట్టుకున్నాం, ఇమేజెస్ టాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక క్లాస్ యూజ్ చేసుకుంటాం, ఇమేజ్ ఓవర్లే అని ఉంటుంది. ఇమేజ్ ఓవర్లే చూడండి, అవుట్పుట్ ఒకసారి మరి టెస్ట్ చేయండి. ఇక్కడ తీసుకుంటే కనుక ఫస్ట్ది ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ లింక్ ఉంది, యాంకర్ లింక్ అని బటన్ కానీ. ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్కి ఓవర్లే అవ్వాలి. ఇప్పుడు సింపుల్గా మనం జస్ట్ ఏంటంటే బాడీ పార్ట్ తీసేస్తాం, ఫస్ట్ చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అనేది ఫస్ట్ కార్డ్, ఇక్కడ బాడీని తీసి ఇమేజ్ కార్డ్ ఇమేజ్ ఓవర్లే అని ఇస్తానండి. కార్డ్ ఇమేజ్ ఓవర్లే, కార్డ్ బాడీని ఇస్తే 3 సెపరేట్ అవుతాయి. ఇది ఇమేజ్ ఓవర్లే ఇచ్చి ఫస్ట్ కార్డ్ టెస్ట్ చేద్దాం. మొత్తం అంతా కూడా ఇమేజ్ మీద కనిపిస్తుందండి. కార్డ్స్ చాలా ఇంపార్టెంట్గా మనం డిజైన్ చేస్తాం వెబ్సైట్లోని. అది ఓవర్లే టెక్స్ట్ కార్డ్స్ కావచ్చు, లేదా బాడీ టెక్స్ట్ కావచ్చు. ఎక్కువగా బాడీ టెక్స్ట్ అని దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది. ఓవర్లే టెక్స్ట్ వచ్చినప్పుడు ఇమేజ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కింద, ఫోర్గ్రౌండ్లో మనం క్రియేట్ చేసినటువంటి టెక్స్ట్ కానీ బటన్ కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో 2 విధాలుగా ఏ విధంగా సరే మనం కార్డ్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఇవన్నీ ఇప్పుడు ఇమేజ్ బాగా మనకి 100% విడ్త్కి వెళ్ళిపోతుందండి, మధ్యలో రావాలి. ఇమేజ్కి అగైన్ చుట్టూరు కొంత ప్యాడింగ్ కావాలి, స్పేస్ కావాలి. అప్పుడు మనం డైనమిక్గా
స్టైల్ అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ ఇమేజ్‌గా యాడ్ చేస్తున్నాను దగ్గర. లేదా ఫస్ట్ ఇమేజ్‌గా పెట్టుకుందాం. ఫస్ట్ ఇమేజ్‌గా ఇక్కడే పెడుతున్నాను. స్టైల్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ అండి. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అప్లై చేసి స్టైల్ విడ్త్ కాలమ్ 80%. ఫస్ట్ ఇమేజ్ అండి. ఇంతకుముందు అవుట్‌పుట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇమేజ్ ఎలా ఉందండి? తగ్గిందండి. కానీ ఒక పక్కకెళ్ళిపోతుంది. మళ్ళీ సెంటర్‌లో రావాలండి. కొంచెం తగ్గింది. 80% 100% మొత్తం ఆ ఏరియా అంతా 100% కార్డ్ ఏరియా 100%. మనం 80% స్టైల్ ఇచ్చాం. లెఫ్ట్‌కి అలైన్‌మెంట్ అయిపోయింది. సెంటర్‌కి రావాలి. అప్పుడు మళ్ళీ ఇన్‌లైన్ స్టైల్‌లో ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాను. మార్జిన్ కాలమ్ ఆటో ఆటోని 80%కి ఆటో అడ్జస్ట్‌మెంట్ అయిపోతుందండి. ఇక్కడ మార్జిన్ అంటే మార్జిన్ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అన్నిటికి ఆటో అడ్జస్ట్‌మెంట్ ఉంటది. అప్పుడు వాల్యూ ఆటోలో ఉంటుంది. మార్జిన్ ఆటో. ఫస్ట్ ఇమేజ్‌గా మారుతున్నాను. ఇప్పుడు సెంటర్‌కొస్తుంది. ఇప్పుడు కంటెంట్ కొద్దిగా చేంజ్ అయింది కాబట్టి కంటెంట్ కూడా పక్కన రావాలంటే కంటెంట్ పార్ట్ కూడా స్టైల్ అసైన్ చేసుకుంటాం. ఇలా ఎక్కడెక్కడ స్టైల్ ఇవ్వటాన్ని ఇన్‌లైన్ స్టైల్ షీట్ అంటాం. ఇలా ఇవ్వటం మంచి పద్ధతి కాదండి. మనకి ఎప్పుడు ఏ స్టైల్ కావాల్సొచ్చినా బిగిన్ గాని, పేజ్ గాని లేదా ఒక ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ పేజ్ తయారు చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ పేజ్‌కే కావాలి ఇంకెక్కడ యూజ్ చేయాలన్నప్పుడు ఈ పేజ్‌లో పైన టాప్‌ని స్టైల్, ఎండ్ స్టైల్ మధ్యలో పెట్టుకుంటే మంచిది. అలాగని ఈ ట్యాగ్ తప్ప ఇంకెక్కడ వాడమనుకుంటున్నప్పుడు మీరు ఇలా ఇన్‌లైన్ స్టైల్ వాడుకోవచ్చు. ఇన్‌లైన్ స్టైల్ షీట్. ఇక్కడ మనం అప్లై చేసినది ఇన్‌లైన్ స్టైల్. అప్పటికప్పుడు అప్లై చేసే స్టైల్ ఏమనుకున్నాం ఇన్‌లైన్ అని. సో, ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళాలండి. క్లాసెస్ మాత్రం 4 క్లాసెస్ అండి. కార్డ్ క్లాస్, బాడీ ఒకటుంది. కార్డ్ ఇమేజ్ టాప్ కానీ, కార్డ్ ఇమేజ్ బాటమ్ కానీ, టైటిల్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుందండి. ఈ 4 ఆర్ 5 క్లాసెస్ తోటి కార్డ్ డిజైన్ అయిపోతుంది. ఇక్కడ మనం కార్డ్ హెడర్, ఫోటో వాడలేదండి. వాడుకోవచ్చు. కార్డ్ హెడర్ పెట్టుకోవచ్చు, కార్డ్ ఫోటో పెట్టుకోవచ్చు. మరి కార్డ్ హెడర్ పెట్టాలనుకున్నారనుకోండి. కార్డ్ హెడర్. ఈ హెడర్ పార్ట్‌లో మనం టైటిల్ పెట్టుకుంటే టైటిల్ పెట్టుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఓవర్‌లే కానీ, బాడీ కానీ వస్తదండి ఇక్కడ. ఓవర్‌లే కానీ, బాడీ కానీ. సో, ఓవర్‌లే ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడ మనం కార్డ్ ఫోటోని యూజ్ చేసుకుంటాం. ఈ ఏరియాలో ఏదైనా కంటెంట్ కావాలంటే ఈ ఏరియాలో కట్టుకోండి. కానీ ప్రెజెంట్ మనం వాడలేదు కాబట్టి ఈ 2 పార్ట్‌లు ఆప్షనల్. కార్డ్ హెడర్ పార్ట్ అంటే కార్డ్ ఫోటో పార్ట్. మీరు ఒక పార్ట్ డిజైన్ చేసుకుంటే అదంతా కాపీ పేస్ట్ కింద అన్ని కార్డ్స్ ఇంకా అలాగే ఉంటాయండి. ఇప్పుడు మనకు రోకి 2 కావాలనుకున్నారనుకోండి. రో 2 కావాలి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మీరు? 6 పెడతారండి. సెకండ్ దానికి కూడా 6 పెడితే 12 అయిపోద్ది. సో, సెకండ్ ఎక్కడ కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ కంప్లీట్ అయిపోద్దండి. టీవీ క్లోజ్ చేసేయండి. రో క్లోజ్ చేసేయాలి. రో క్లోజ్ అయిపోద్ది.
మళ్ళీ ఇంకో డివిజన్ స్టార్ట్ చేయండి. ఇది అగైన్ 6. సో సెకండ్ రోలో ఫస్ట్ కార్డు, సెకండ్ రోలో సెకండ్ కార్డు, ఈ డివిజన్ క్లోజ్ చేయండి. టెన్ డివిజన్. సరే అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ రోలో 2 పార్ట్స్ వచ్చినాయి, సెకండ్ రోలో 2 పార్ట్స్. ఇది 80% అడ్జస్ట్ చేసాం కాబట్టి కొంచెం తగ్గిపోయినట్టు కనిపించింది. అంత నీట్గా లేదు, అంత 100% చేసేద్దాం వాటిని, ఈ కార్డ్స్ని అన్నీ ఒకే స్టైల్లో పెడదాం. ఫైనల్గా అన్నీ ఒక స్టైల్లోనే పెడదాం. ఈ స్టైల్ తీసేస్తున్నాను, 100% వస్తుంది. అన్నీ కూడా బాడీలో పెట్టేద్దాం, ఓవర్గా పెట్టట్లేదండి. బాడీ పార్ట్ ఇది కూడా బాడీ పార్ట్, ఇమేజ్ని కూడా టాప్లో పెట్టేద్దాం. వేసేయండి. P2 ఇది కూడా P2 వెళ్దాం. థర్డ్ బాడీ ఇది ఆల్సో P2. ఇంకా సైజెస్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టలేదు. అగైన్ టెస్ట్ అవుట్పుట్. సెకండ్ ఇమేజ్ ఇంకా విత్ స్పేస్ ఫైర్ ఉన్నట్టు ఉంది. 80% స్టైల్ ఉంది తీసేది. 2 రోస్ పెట్టుకున్నాం, 2 డ్యూస్ కింద వచ్చాయండి. 6 ఇచ్చుకున్నాం కాబట్టి ఫస్ట్ పార్ట్ 6 సెల్స్కి, సెకండ్ పార్ట్ 6 కాలమ్స్కి అడ్జస్ట్ అయింది. సెకండ్ రోలో మళ్ళీ అలా పెట్టుకున్నాం. ఈ ఇమేజ్ అనేది ఇంకా పెద్దది కావాలంటే మీరు హైట్ విడ్త్ పెంచుకోవచ్చండి. స్టైల్లోనే హైట్ విడ్త్ పెంచుకుంటే వాటికి అనుగుణంగా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ మనం రెస్పాన్స్లో చూసాం అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ డిఫైన్ చేసిన ఈ రోకి 2 కార్డ్స్ పెట్టిన, ఇక్కడ వచ్చేటప్పుడు స్క్రీన్ డివైస్ విడ్త్ తగ్గింది కాబట్టి ఒక్కొక్క పార్ట్ కింద విడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కరస్పాండింగ్ పర్సన్ యొక్క పీడిఎఫ్ కానీ లేదా వాడి యొక్క ప్రొఫైల్ కానీ డిస్ప్లే అవడం కోసం కరస్పాండింగ్ HTML పై తయారు చేసుకుంటాం. ప్రజెంట్ ఏవి ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి యాష్ ఉంటాం. ఏమీ లేదనుకోండి ఏం చెప్తామండి, సేమ్ ఫైల్ ఇంటికి HTML చెప్తుంది. రూట్ ఫైల్ సేమ్ ఫైల్ అదే ఫైల్లో ఉండమని చెప్పడం. కరెంట్ PHP పేజ్, కరెంట్ HTML పేజ్ రాసిస్తాం. మీకు డౌట్ రావచ్చండి, బీటెన్ అనేది బటన్స్కే కదా అని, కానీ యాంకర్ ట్యాగ్స్ కూడా మీరు ఈ క్లాస్ ఎక్కడైనా వాడుకోవచ్చండి. సపోజ్ ఇది తీసేవాడు కూడా మనకి జస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇమేజ్ లింక్ వచ్చింది చూడండి, హైపర్ లింక్. బికాస్ ఆఫ్ వీ హావ్ యూజ్డ్ యాంకర్ ట్యాగ్. హైపర్ లింక్ ఇది బటన్ స్టైల్లో కనిపించాలనుకుంటే ఇలాగ, అప్పుడు బీటెన్ స్టైల్ అప్లై చేస్తుంది. క్లాస్ బీటెన్ ప్రైమరీ.
ఇప్పుడు మిడ్ అండ్ ప్రైమరీ పెట్టుకున్నాం. సూపర్ మ్యామ్. ఇక్కడ ఈ కంటెంట్ ఉండాలని కదండి, ఇంకా బ్యాడ్జెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలంటే వాల్యూస్ అన్ని పెట్టుకోవచ్చండి. ఓన్లీ టెక్స్ట్ టైటిలే కాదు. బ్యాడ్జెస్ అని వాడుతూ ఉంటారు, కార్డ్స్ వాడు బ్యాడ్జెస్. మనం యూజ్ చేసే క్లాస్ జస్ట్ బ్యాడ్జ్ అని. ఏ కలర్ కావాలితే కలర్. పేజీలు వాడేది ఏ కలర్. నంబరింగ్ ఇచ్చేటప్పుడు జనరల్గా వాల్యూస్ అనేది చూపిస్తుంటాం, బ్యాడ్జ్ వాల్యూస్ అన్నీ ఇలాగా. రిజిస్టర్డ్ కౌంట్, లేదా లాగిన్ కౌంట్, రిజిస్టర్ కౌంట్, సైన్ అవుట్ కౌంట్. ఇటువంటి మనం ఏమైనా డాష్ బోర్డ్లో చూపించినప్పుడు వాల్యూ ఫిగర్స్ చూపించడం కోసం ఈ బ్యాడ్జెస్ వాడుకుంటాం. బ్యాడ్జ్ అనే క్లాస్ యూజ్ చేసుకుని, సో అటువంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఈ అవుట్పుట్ దగ్గర ఇప్పుడు ఈ పర్సన్ సేల్స్ పర్సన్ అనుకోండి, ఎన్ని సేల్స్ అయినాయి, రెవెన్యూ ఎంత వచ్చింది, సో సేల్స్ కౌంట్, రెవెన్యూ అమౌంట్, ఇవన్నీ ఇక్కడ బ్యాడ్జెస్లో డిస్ప్లే చేసుకోవచ్చు. ఒక బ్యాడ్జ్ మనకు కావాలన్నప్పుడు ఫస్ట్ దానికి ఇక్కడ ఒక బ్యాడ్జ్ ఉందామండి. స్పాన్, సేల్స్ కౌంట్ 10, బ్యాక్గ్రౌండ్ బిజీ, సో సేల్స్ కౌంట్ 10 అని. ఈ ఫాంట్ పెంచుకుంటే ఫాంట్ ఇంకా బాగా పెరుగుతుందండి. ఈ పారాగ్రాఫ్ మనం ఏ స్టైల్ ఇవ్వలేదు, పారాగ్రాఫ్ ఎటువంటి స్టైల్ ఇవ్వలేదు కాబట్టి అండి. ఓన్లీ పారాగ్రాఫ్ తీసి సేల్స్ కౌంట్. సో పారాగ్రాఫ్ ఫస్ట్లో చెప్పండి, పారాగ్రాఫ్ అంటే న్యూ లైన్ ఆటోమేటిక్గా ఎంబెడ్ అవుతుందండి. స్పాన్ అయితే న్యూ లైన్ ఎంబెడ్ అవ్వదు. అది కింద ఉన్నటువంటి హైపర్ లింక్ పైకి వచ్చేసిందండి. పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ డ్యూ ట్యాగ్స్ కానీ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి అడ్జస్ట్ అయిపోతాయి. బట్ స్పాన్ ట్యాగ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లైన్కి అడ్జస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇచ్చింది ప్రీవియస్ లైన్లకి యాడ్ అయిపోతూ ఉంటుంది. నో న్యూ లైన్ అయితే ఇక్కడ పక్క వస్తుందండి. ఇక్కడ బ్యాడ్జ్ అనేది మనం ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం.
మీరు కొన్ని వెబ్సైట్స్ చూస్తుంటారండి, ఎగ్జాంపుల్ వెబ్సైట్ చూపిస్తాను. ల్యాండింగ్ పేజెస్ అంటామండి. వెబ్సైట్ కావాలంటే ల్యాండింగ్ పేజెస్, టెంప్లెట్స్, చాలా టెంప్లెట్స్ ఉంటాయి. కొన్ని టెంప్లెట్స్ మనకి ఫ్రీగా ఉంటాయండి. రివ్యూస్ చూస్తే తెలిసిపోతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ కార్డ్ అండి. ఇక్కడ మనకి 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా కార్డ్, ఇమేజ్, ఇమేజ్ కింద డిఫైన్ చేస్తుంది. వీటిని మనం ఎస్విఎన్ ఇమేజెస్ అంటాం. ఎస్విసి, ఎస్విసి ఇమేజెస్. మొత్తం ఫస్ట్ నుంచి మనం డిజైన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంటాయి. అటువంటిప్పుడు కొన్ని ఇక్కడ మనకి ఫ్రీ టెంప్లెట్ ఉందనుకోండి, ఫ్రీ టెంప్లెట్. ఈ టెంప్లెట్ మీకు బాగుందనుకోండి, జస్ట్ ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటాం, మన ఫోల్డర్లో కాపీ చేసుకుంటాం. డౌన్లోడ్ అయిన టెంప్లెట్ లోకల్ సిస్టంలో కాపీ అయింది. స్క్రీన్ కనిపించట్లేదా మేడం మీకు? షేర్ చేస్తాను. లోకల్ సిస్టంలో కాపీ అయిందండి. ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్. స్టార్ట్ బూట్ స్టాప్. ఫోల్డర్లోకి వచ్చింది, స్టోర్ అయినది. ఇండెక్స్ పేజ్ ఉంది, ఎస్ఎస్, సిఎస్ఎస్, జేఎస్. ఇక్కడ ఓన్లీ ఇండెక్స్ పేజ్ ఒకటి ఉంది. ల్యాండింగ్ పేజ్ అంటే ఒక పేజ్లోనే మొత్తం అన్ని కంటెంట్ అంతా ఒక పేజ్లోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎక్కడ నుంచి మీరు ఓపెన్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి ఎక్కడ నుంచి ఓపెన్ అయిందో చూడండి. ఇది మళ్ళీ మీకు మాట్లాడుతుందా? పేజ్ సి డ్రైవ్ నుంచి ఓపెన్ అయింది. సిలో డౌన్లోడ్స్లో పెట్టుకున్నటువంటి హెచ్టిఎంఎల్ అని ఓపెన్ అయింది. సో వీటికి అనుగుణంగా మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్మెంట్ అనుగుణంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది. ఇది సింగిల్ పేజ్ కింద ఉన్నట్టుంది.
పేజెస్. ఇంకా ఫీచర్స్ కావాలంటే ఫీచర్స్ వచ్చేటటువంటి వెబ్సైట్లో జస్ట్ బూట్‌స్ట్రాప్ 5 ల్యాండింగ్ పేజ్ అంటే వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి పేజెస్ మీకు ఓపెన్ అవుతాయి. ల్యాండింగ్ పేజ్ అని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఈ కోడ్ మీరు రైట్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ కోడ్ లేదా మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి ఈ కోడ్‌ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ విత్ వీఎస్ కోడ్. కోడ్ ఓపెన్ అయిందండి. ఏం వాడారో ఒకసారి నావబార్ వాళ్ళ నావబార్ ఎలా ఉందో చూడండి. నావబార్‌లో ఏం ఐటమ్స్ పెట్టారు. ఫీచర్స్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ యాటర్ పార్ట్ పెట్టుకున్నారండి. కంటైనర్ ఉంది. కంటైనర్‌లో ఏ పార్ట్ ఉంది. ఇది చేంజ్ చేస్తుంటే మీకు అక్కడ ఏం మారుతుంది. స్టైల్ క్లాసెస్ ఎక్కువ వాడారండి. మార్జిన్ బాటమ్ లార్జ్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ లార్జ్ స్టార్ట్ ఇవన్నీ స్టైల్ క్లాసెస్. ఇలా 4, 5 వెబ్‌సైట్‌లు మీరు ఓన్‌గా చేంజ్ చేస్తూ వాటికి అవుట్‌పుట్ ఎలా వస్తుందో మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక క్లియర్ ఐడియా వస్తదండి. మనం సొంతంగా స్క్రాప్ నుంచి డెవలప్ చేసుకునే దానికన్నా. ఆ తర్వాత మీ ఐడియాని బట్టి మీరు సొంతంగా డెవలప్ చేసే వెబ్ పేజ్‌లోకి ఆ ఫీచర్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయవలసింది బూట్‌స్ట్రాప్ ల్యాండింగ్ పేజెస్. ఈరోజు క్లాస్ మనం ఏం చూసామంటే స్లైడ్ షో ఒకటి, తర్వాత కార్డ్స్, బ్యాడ్జ్ అంటే ఏమి లేదండి. ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేసేటప్పుడు చుట్టూరు ఒక బాక్స్ వస్తదండి. అది మనం ఓన్‌గా సీఎస్ఎస్‌తో కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ క్లాసు షార్ట్‌కట్లు ఉంటాయండి. ఎంఎట్ అనే ఒక టూల్ ఉంటుంది. ఎక్స్‌టెన్షన్ టూల్. ఒకసారి చూడండి. ఒక న్యూ పేజ్ ఓపెన్ చేస్తున్నానండి. టెస్ట్.html మనకి స్ట్రక్చర్ అంతా ఆటోమేటిక్‌గా వచ్చేయాలి. మొత్తం జస్ట్ ఎక్స్‌క్లమేటర్ మార్క్ టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఈ టెంప్లెట్ కోడ్ అంతా వస్తుందండి. ఎంఎట్ ఎక్స్‌టెన్షన్ అండి. ఇదంతా ఇంతకుముందు మనం టైప్ చేసేవాళ్ళం. అలా కాకుండా మనకి డాట్ కంటైనర్ ఆటోమేటిక్ కంటైనర్ వస్తుంది. అదే కనుక మీరు ఇన్పుట్ టైప్ ఉంటుందండి. ఇన్పుట్ కాలమ్ టెక్స్ట్ ఆటోమేటిక్ టెక్స్ట్ బాక్స్ నేము ఐడి అనేది ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకి కోడ్ టైము చాలా తక్కువ టైంలో డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇట్లా బెస్ట్ టూల్ ఏంటంటే ఎక్స్టెన్షన్ టూల్ ఎంఎట్ ఎక్స్టెన్షన్ టూల్. ఎంఎట్ ఆల్రెడీ విజువల్ సోర్స్ కోడ్లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ టూల్ అది. ఆ టూల్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఈ షార్ట్ కట్లు ఏముంటాయి ఒకసారి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రిమైనింగ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి సింప్లిఫికేషన్ ఆఫ్ ది కోడ్ చేయడానికి. ఇప్పుడు అలైన్మెంట్ చేయాలంటే నేను ఆ పక్కకి ఈ పక్క పట్టుకెళ్తున్నాను. ఆ టూల్ డిజేబుల్ చేశాను. ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి డిజేబుల్‌లో ఉంది. ఆ టూల్ నేను ఎనేబుల్ చేస్తే కనుక ఆటోమేటిక్ అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంటాయి డివ్ ట్యాగ్స్‌కి అనుగుణంగా. పైకి కిందకి లెఫ్ట్ రైట్ మనం మార్చక్కర్లేదు. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్టెన్సివ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. లేదా మీరు గూగుల్ అయినా ఎంఎట్ షార్ట్ కట్స్ అని టైప్ చేయండి. ఈఎంఎంఈటీ ఎంఎట్ షార్ట్ కట్స్ ఇన్ విఎస్ కోడ్. విఎస్ కోడ్. ఒక ఫార్వర్డ్ చేసి చూసారంటే ఆ షార్ట్ కట్లన్నీ మీకే తెలిసిపోతాయండి. థ్యాంక్ యూ అమ్మ.